ఒక 20 సంవత్సరాల తర్వాత 600 మొక్కలు ఉన్నాయనుకోండి, ₹1,00,000తో 600 మొక్కలకి. సో మీరు 6 కోట్ల రూపాయలు, ఒక 6 ఇయర్ 6 ఇయర్ 6 కోట్ల రూపాయలు ఆదాయం. ఇదే రేట్ ఇట్లే ఉంటే ఇదే రేట్ ఇలాగే ఉంటుంది మెయింటెనెన్స్. సో మీరు 15 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 20 ఏళ్ళకి. సో 6 కోట్ల రూపాయలు మీకు ఆదాయం. నమస్తే, మీరు చూస్తున్నారు రైతు హితం. నేను మీ హరికిషోర్ రెడ్డి. ఈరోజు మనము టేకు సాగులో ఉన్నాము. కలపలో టేకు రారాజు అంటారు. గృహోపకరణాలకు అలాగే ఫర్నిచర్కు ఈ మధ్య కాలంలో చూస్తే మనము ఎక్కడ చూసినా టేకు కావాలని చెప్పి అంటారు. జనాలు కూడా టేకుకు ఆకర్షితమవుతారు. సో ఈరోజు మనము టేకు గురించి మాట్లాడుకుందాము. గోదావరి టేకు అంటారు, అలాగే మహారాష్ట్రలో బలాషా టేకు అంటారు, కర్ణాటకకు పోతే మలబార్ టేకు అంటారు, అలాగే మధ్యప్రదేశ్కి వెళ్తే సెంట్రల్ ప్రావిన్స్ టేకు అంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు. అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేకు ఉన్నాయి. ఈ టేకు గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ప్రస్తుతము 3 ఎకరాల టేకు సాగులో ఉన్నాము. మనతో పాటు లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు. వీరు 3 ఎకరాల పొలంలో టేకు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేసు సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూరల్ మండలం పెడబలి పంచాయతీ పెడబలి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు లోకేష్ గారు ఉన్నారు. వీరితో మనం టేకు గురించి, టేకు యాజమాన్య పద్ధతుల గురించి వీరితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం లోకేష్ గారు. చెప్పండి లోకేష్ గారు, మీరు స్వతహాగా ఐటీ ఉద్యోగి. సో మీరు టేకు సాగు చేయాలని ఎలా అనిపించింది? సో యాక్చువల్గా నేను జాబ్ చేస్తుంటాను కాబట్టి నాకు ఇక్కడ అంతా కుదరదు అనమాట. ఇక్కడ ఉండి నేను రెగ్యులర్గా కల్టివేట్ చేయాలంటే అవ్వదు అనేసి పర్మనెంట్గా ఏదైనా చూద్దామని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్నాను. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది అనే ఆలోచన. ఓకే. ఈ చెట్టు పెరుగుతూ మనకి ఎన్వైరన్మెంటల్గా కూడా ఈ చెట్లు అనేవి మంచి కార్బన్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో హై ఈల్డ్ ఆఫ్ ఆక్సిజన్ ని రిలీజ్ చేసుకుంటాయి. ఓకే. సో ఎన్విరాన్మెంట్ పర్పస్ అది కూడా ఒక మంచి యూజ్ అవుతుంది. 20 years కి మనకి ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. ఓకే. ఈజీ మెయింటెనెన్స్. ఫస్ట్ ఒక 3 years మాత్రం కొంచెం కష్టం ఉంటుంది. ఓకే. తర్వాత ఈజీ మెయింటెనెన్స్. ఎన్ని ఎకరాలు టేక్ సాగు చేస్తున్నారు ఇప్పుడు? మనకున్నది టోటల్ 5 acres. అందులో ఈ 3 acres లో మాత్రమే ఇది ఉంది. 3 acres లో టేక్ సాగు చేస్తున్నారు. మిగతా 2 acres అది ఖాళీగా ఉంది. అంటే ఏమైనా కమర్షియల్ ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు కమర్షియల్ క్రాప్స్ ఏమైనా వేస్తుంటాను. దాంట్లో కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు ప్రజెంట్ 2 acres కమర్షియల్ పంటలు వేస్తుంటారు. సో ఇప్పుడు 3 acres లో టేక్ సాగు చేస్తారు. 3 acres. సో ఓకే, టేకు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలండి? సీడ్సా లేదా మొక్కలా ఇవి? ఇది అంటే దీనికి సీడ్ ద్వారా వస్తుంది, రూట్ షూట్ ద్వారా కూడా డెవలప్ చేస్తారు, టిష్యూ కల్చర్ ద్వారా కూడా డెవలప్ చేస్తారు. ఓకే. నేనేమనుకున్నా అంటే సీడ్ ద్వారా వచ్చేటి ఇప్పుడు మనకి నాసిరకాల విత్తనాలు వస్తాయి కదా, విత్తనాలు నాసిరకం వచ్చినప్పుడు చెట్లని యూనిఫామ్ గా యూనిఫామ్ గా ప్లస్ గ్రోతింగ్ అనేది కొంచెం స్లో ఉంటుంది. ఓకే. సో ఒక మదర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్ గా తీసుకున్న టిష్యూ నుంచి అయితే గ్రోత్ బాగుంటాయి, అన్ని యూనిఫామ్ గా వస్తాయని ఆలోచన చేసి టిష్యూ కల్చర్ ద్వారా తీసుకున్నాను. సో టిష్యూ కల్చర్ ఇది మరి టిష్యూ కల్చర్. ఓకే. 3 ఎకరాలకి ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు? 3 ఎకరాలకి నేను వచ్చేసి ఇట్లా చెట్టుకు 6 feet తీసుకున్నా, సాలుకు 9 feet తీసుకున్నా. చెట్టుకు 6 అడుగులు, సాలుకు 9 అడుగులు తీసుకోవడం వల్ల నాకు ఒక 1800 చెట్లు పడ్డాయి. ఓకే. 1800 మొక్కలు. ఎకరాకి అప్పుడు 600 మొక్కలు. 3 ఎకరాలకి 1800 మొక్కలు. అంటే నేను బార్డర్ వేయలేదు. ఓకే. బార్డర్ లైన్ తీసేసా. అందులో ఈ కొబ్బరి, మళ్ళీ దాంట్లో మధ్యలో సరివిడి. ఓకే. సరే, మనం సరివి అంటాం కదా. ఓకే. సరవ చెట్లు అంటారు. మన రీజన్ లో సరవ చెట్లు అంటాం. అవి బార్డర్ లో వేసుకున్నారు. కొబ్బరి సరవ చెట్లు బార్డర్ లో వేసుకున్నారు. మధ్యలో ఇవి చెట్టుకు 6 అడుగులు, సాలుకు 9 అడుగులు ఇవి వేసుకున్నారు. అవి విండ్ ప్రొటెక్షన్ గా కూడా యూజ్ అవుతాయనేసి వేసుకున్నాను. ఓకే. సరవ చెట్లు ఇవి కొబ్బరి విండ్ ప్రొటెక్షన్ కోసం. ఓకే. మీరు ఇంకొకటి, ఈ చెట్లు నాటుకునే ముందు భూమిని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? భూమిని అంటే దీంట్లో అక్కడక్కడ కొన్ని చిన్న రాళ్ళు ఉండే. సో ఇవి పెట్టేసిన తర్వాత మళ్ళీ మన జేసీబీ ఇవన్నీ రావడం కుదరదు కాబట్టి అవన్నీ తీసి ఒక లెవెల్ చేసేసుకొని, నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక రఫ్ గా ఒక డయాగ్రామ్ వేసుకొని దాని ప్రకారం వేసుకున్నాను. ఓకే. దీనైతే మంచిగా లెవెల్ చేసేసుకొని బాగా గుర్తు చేసి, నేను యాక్చువల్ గా ఒక 1.5 feet ఇట్లా ఎటు చూసినా 1.5 feet వచ్చేటట్టు ఒక గుంత వేయాలి. చెట్టు చాలా చిన్నగా ఉంటుంది. ఓకే. దానికి అంత కూడా అవసరం లేదు, బట్ సాయిల్ లూజ్ గా ఉంటే వేర్లు బాగా తొందరగా ఇనిషియల్ గా. మొక్క నాటుకున్నప్పుడు 1 feet తీసారా గుంత? 1 feet తీసారు. 1 feet తీసి ఇటు 1 feet. ఓకే. డెప్త్ 1 feet. ఓకే. సో మీరు ఈ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా ఈ టేక్ లో, ఇది ఏ రకం ఎంచుకున్నారు మీరు? ఇది బర్మా టీక్ అని. బర్మా టీక్ బాగా డిమాండ్ ఉన్న టీక్. ఓకే. ఎందుకు మీరు ఓన్లీ బర్మా టీక్ ఎంచుకోవడానికి కారణం? బాగా డిమాండ్ ఉంది, మన సైడ్ గ్రోత్ వస్తాయని చెప్పి. మన సైడ్ గ్రోత్ కూడా వస్తాయి.
సో ఏ సాయిల్ మనదైతే ఇప్పుడు మీరు వేసుకున్నదైతే రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ ఏ సాయిల్ లో బాగా వస్తాయి మొక్కలు ఎదుగుదల? రెడ్ సాయిల్ లోనే వస్తుంది, బ్లాక్ సాయిల్ లోనే వస్తుంది. ఒక ఈ సౌడు భూములో తప్ప మిగతా అన్ని చౌడు భూములో రాదు. అంటే మీరు అనడం అంటే ఇంకొకటి దీనికి ల్యాండ్ అది భూమి వచ్చేసి బాగా డీప్ డ్రైన్ సాయిల్, అంటే బాగా నీరు ఇంకే గురం ఉండాలి. ఓకే. మట్టి కూడా బాగా లూజ్ ఉండాలి. వేర్లు ఏంటంటే దీనికి ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు అనమాట. సో వేర్లు చాలా ఫాస్ట్ గా పోతాయి, చాలా డీప్ గా పోతాయి. చాలా డీప్ గా పోతాయి. సో కింద ఏదైనా గరువు ఉండి అట్లా ఏదైనా రాళ్ళు ఉండి అట్లా దగ్గర ఆ చెట్టు అప్పుడే కొంచెం గ్రోత్ ఆగిపోతుంది అనమాట. సో మొత్తంగా మీకు నీరు ఇంకుతుంది ఎక్కువ ఆ ప్లేస్ లో పెట్టుకోవాలి. నీరు ఇంకకుండా ఉండే ప్లేస్ లో పెడితే చెట్లు ఎదుగుదల తక్కువ అవుతుంది, చనిపోతాయి. ఇవి చాలా సెన్సిటివ్ గానే ఉంటాయి. మనం అడవి చెట్లు అనుకుంటాం కానీ ఇది సెన్సిటివ్ అనమాట. దీనికి రూట్ రాట్ ఎక్కువ వస్తుంది. ఓకే. ప్లస్ మళ్ళీ పెస్ట్ డిసీజ్ పెస్ట్ కూడా ఎక్కువ వస్తూ ఉంటది. ఓకే. మేజర్ గా అయితే వాటర్ నిలబడిందంటే రూట్ రాట్ వచ్చి చెట్టు చనిపోతుంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఈ మొక్కలు? ఇవి నోయిడా, ఉత్తరప్రదేశ్ నోయిడా దగ్గర నుంచి తెప్పించాము. ఓకే. ఒక్కొక్క మొక్క ఎంత పడింది మీకు? 100 రూపీస్ విత్ ట్రాన్స్పోర్టేషన్. 100 రూపీస్ ఒక మొక్క. సో మీకు 1800 మొక్కలకి 1,80,000 విత్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓకే. మీరు ఈ చెట్లు మొక్కలు నాటుకుంటారు కదా, అప్పుడు గ్రోత్ అవడానికి ఏమన్నా మీరు ఎరువులు లాంటివి వేసుకుంటారా చెట్టు నాటుకునే టైంలో? చెట్టు నాటుకునే టైంలో యాక్చువల్గా అయితే అవసరం లేదు. నేనైతే పశువులేరు వేశాను. దాంట్లో ఏమవుతుందంటే ఈ వేరు పురుగు అనేది వస్తుంది. దాంట్లో మనకి ట్రైకోడర్మా కానీ లేదా మనం ఈ ప్రీజీ గుళికలు కానీ వేసి మిక్స్ వేసుకుంటే ఆ వేరు పురుగు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఆ గుంతలో 1 ఫీట్ తవ్వుతారు కదా మొక్క నాటుకున్నప్పుడు, అప్పుడే మీరు దాని లోపలికి పశువులేరు వేసాను. ఓకే. అందులోకి మళ్ళీ ఈ 3G కానీ 5G గుళికలు వస్తాయి. అదైనా వేసుకోవచ్చు, లేదంటే వేపపిండి అయినా వేసుకోవచ్చు ఆ వేరు పురుగు కంట్రోల్ చేసేసి. ఓకే. అది వేసేసుకొని చెట్టు అనేది మనకి ఈ మొక్క అనేది జస్ట్ ఒక 4 లీవ్స్, నేను మీకు ఆ ఫోటో పంపిస్తాను. ఒక 4 లీవ్స్ ఉంటాయి అనమాట. అంటే చిన్న చెట్టు చాలా చిన్నగా ఉంటుంది. ఓకే. 4 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్. సో మొక్క తెచ్చినాడు అంతే 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ మ్యాక్స్. ఓకే. ఆ చెట్టు కింద మట్టి మాత్రం బూడేలాగా మన కవర్లో వచ్చింటుంది కదా, ఆ మట్టి మొత్తం బూడిపోయేలాగా చెట్టు పొడుగుడు దాని లెవెల్కి మాత్రం నీట్గా కప్పెట్టాలి. ఓకే. సో మీరు ఇలా ఎన్ని సంవత్సరాలు మీరు ఇలా ఎరువులు ఇచ్చుకుంటారు? అంటే గ్రోత్ ఉన్నప్పుడు మీరు ఈ ఎరువు ఇచ్చానంటున్నారు కదా, సో వాటి ఎదుగుదల గమనిస్తుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ 3 years అయింది మీరు పెట్టుకున్న, దాని ఎదుగుదల ఎలా ఉంది? ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే మనకు ఫస్ట్ 3 years బాగా ఎదుగుదల, అంటే ఫస్ట్ 3 years వరకు మనం మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలి. ఒక 3 years or 4 years బాగా కాపాడుకోవాలి. ఎందుకంటే అవి వీడ్ ఎక్కువ ఉందా తట్టుకోలేవు, వర్షం ఎక్కువైనా తట్టుకోలేవు. చిన్న మొక్కలు తొందరగా చనిపోతాయి. వేరు పురుగు చూసుకుంటా ఉండాలి, అవి ఉన్నట్టల్లా మనం కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. దీని గ్రోత్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని గ్రోత్. ఓకే. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మంచి గ్రోత్ ఉంటుంది. అక్టోబర్ టు ఫెబ్ వరకు గ్రోత్, మార్చ్ ఎండింగ్ వరకు కూడా గ్రోత్ ఆగిపోతుంది. గ్రోత్ కంప్లీట్ గా ఆగిపోతుంది. అప్పుడు మొత్తం లీవ్స్ ఇప్పుడు ఫాల్ అవుతుంది స్టార్ట్ అయింది కదా, సో ఈ ఫాల్ అంతా మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఓకే. ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మార్చ్ కి ఆకులు ఏముండవు. ఓకే. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని గ్రోత్ పీరియడ్. సో ఆ గ్రోత్ పీరియడ్ లో మనం మంచి దానికి పోషకాలు అందించి వాటర్ బాగా సప్లై చేసి చూసుకున్నామంటే అప్పుడే దాని గ్రోత్ మనకి ఇప్పుడు ఇక్కడ ఒక ఆకు ఉంటుంది, ఇక్కడ ఒక ఆకు. ఓకే. సో ఇక్కడికి దాదాపు మనకి హాఫ్ ఫీట్ పైన ఉంది, దగ్గర 9 inches 1 feet కొంచెం తక్కువగా ఒక లీఫ్ కి గ్యాప్ వస్తుంది అనమాట. ఓకే. ఈ గ్యాప్ అనేది మనకు చూస్తుండగానే తెలిసిపోతుంది, అంటే విత్ ఇన్ వీక్స్ లో తెలిసిపోతుంది. గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు చెట్టు ఒక 1 month లో ఇంత పెరుగుతుంది. ఓకే. 1.5 feet or 1 feet కంప్లీట్ గా ఈజీగా పెరుగుతుంది. ఓకే. గ్రోత్ పీరియడ్ లో. తర్వాత ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది తగ్గుతూ వచ్చిందని చూసారంటే, అవునండి, అది సెప్టెంబర్ అక్టోబర్ లో వచ్చేసరికి ఆ లీవ్స్ డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది అనమాట. అవునండి. క్యానపీ అనేది అక్కడక్కడే వస్తుంట ఆకులు. ఓకే. చెట్టు సాగదు. అప్పుడు దానికి నిద్రావస్థకు పోతుందని మనకు అర్థమవుతుంది. సో మార్చ్ కంతా ఆకులు రాలిపోయి నిద్రావస్థలో ఉంటుంది. మార్చికి రాలిపోయి మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి నిద్రావస్థలో ఉంటుంది. మార్చ్ కి ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇగురు పెట్టడము బాగా ఫాస్ట్ గా గ్రోత్ అనేది వస్తుంది అనమాట. ఓకే. ఇట్లా పెద్ద చెట్లు కాబట్టి ఇంకా సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి పైకి వెళ్ళిన తర్వాత. చిన్నవి అయితే జస్ట్ స్ట్రైట్ గా ఒక 4 లాగా వెళ్ళిపోతుంటాయి అంతే. ఓకే. మీరు ఈ కలుపు నివారణ ఉంది కదా ఈ చెట్ల మధ్యలో, ఈ కలుపు అలాగే ఉంటే గ్రోత్ గానీ తగ్గుతుంది అంటారు. ఇది చాలా టోలరేట్. అవి చిన్న మొక్కలు మీరు 4 inches మొక్క వేసుకున్నాం అంటున్నారు కదా, అప్పటి నుంచి మెయింటెనెన్స్ మీరు కలుపు తీయడము ఇలా, సో ఈ 3 years లో డెఫినెట్ గా బాగా చూసుకోవాలి. చెట్టు చుట్టూ ఏం గడ్డి ఉండకూడదు చెట్లప్పుడు. ఓకే. ఎప్పుడు రోటావేటర్ వేసేయాలి, మనుషులు పెట్టి చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవాలి. ఎప్పుడన్నా ఒక గ్రోత్ పీరియడ్ లో 2 times మనం పశువులు అందించామంటే, పశువులు అందించినప్పుడు ఈ వర్షాకాలంలో జూలైలో అట్లనే ఇచ్చామంటే ఈ వర్షాలకి మనం ఇచ్చిన ఎరువుకి
ఇంకా బాగా ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. ఇంకొకటి మీరు ఈ చెట్టు ఇప్పుడు 3 years అయిందంటారు, 3 సంవత్సరాల మొక్క అయింది. సో 3 సంవత్సరాల మొక్కలో మీరు ప్రూనింగ్ చేసుకుంటారు కదా, ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఇది నిటారుగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఈ సైడ్ కొమ్మలు లేకుండా. ఈ ప్రూనింగ్ అనేది ఎలా చేసుకుంటారు మీరు? ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ అట్ ది సేమ్ టైం ప్రూనింగ్ అనేది కూడా వెరీ డేంజరస్ మనం సరిగ్గా చేయకపోతే. ఎందుకంటే చెట్టు టింబర్ క్వాలిటీ చాలా దెబ్బతింటది ప్రూనింగ్ సరిగ్గా చేయకపోతే. మనము లేత వయసులో అసలు ప్రూనింగ్ చేయకూడదు. చెట్టు కొంచెం ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు? మాకు ఒక 2 years దాటిన తర్వాత చేసుకోవడం మంచిది. నేను తెలియక ఫస్ట్ లో 1 year కే స్టార్ట్ చేస్తాను. సైడ్ కి వచ్చే బ్రాంచ్లని అవి ఎంత లేతగా ఉన్నప్పుడు అంత లేతగా తీసేస్తే పర్లేదు, కానీ అది కొంచెం సైజ్ అయిన తర్వాత ఈ సైడ్ కొమ్మలు పెద్దదానికి ఇబ్బంది అయ్యేటట్టు మనం కట్ చేసామంటే ఇది చెట్టు దెబ్బతింటుంది. ఇప్పుడు ఇది నేను లేతగా ఉన్నప్పుడే కట్ చేశాను ఇక్కడ. ఇదేమైందంటే ఇక్కడ హోల్ లేకపోకుండా దాన్ని ఈజీగా గాయం మార్చేసుకుంటుంది అనమాట. ఓకే, లేతగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఇక్కడ హోల్ పడదు. ఇంకోటి ఆ రౌండింగ్ అని బాగా నీట్ గా వస్తుంది, షేప్ నీట్ గా వస్తుంది. అలా కాకుండా నేను అంటే ఇంకొకటి ఏంటంటే ప్రూనింగ్ మనం ఈ కాలర్ దగ్గరికి ఈ చెట్టుకు ఈ స్కిన్ కి దెబ్బ తగలకూడదు, ప్లస్ అలాగే ఈ కాండం మనం వదలకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆ పీస్ వేస్ట్ ఉంటుంది, దాన్ని వదలకుండా నీట్ గా కట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా మన దగ్గర నుండి మనుషులతో చేయించుకోవాలన్నమాట. ఓకే, ఇది దెబ్బ తీసినా ఈ స్కిన్ దెబ్బ తిన్నా దీనికి ఇబ్బందే. అది ఒక మనం బ్రాంచ్ కాలర్ కొంచెం ఇట్లా ఒక వదిలేసాం అనుకోండి హాఫ్ ఫీట్ అలాగా. ఓకే, అదేమైతుందంటే అది పుచ్చు పట్టి అది డిసీజ్ అట్రాక్ట్ చేసి దాని ద్వారా పురుగు అనేది లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్. దీనికి ఈ వేరు పురుగు ఎంత డేంజర్ సేమ్ స్టెమ్ బోరర్ కూడా అంతే డేంజర్. ఓకే, అది అట్రాక్ట్ అయిందంటే లోపలికి వెళ్ళేసి ఎంత పెద్ద చెట్టు అయినా చంపేస్తారు. అది ఎంత పెద్ద చెట్టు అయినా. మీరు ఇలా ఎత్తుగా ఉంది కదా, ఇప్పుడు 20 అడుగులు ఉంది కదా, దీన్ని ఎలా ప్రూనింగ్ చేసుకుంటారు? దీనికైతే మనకు అందిన వరకు చేతి రంపాలతో యూజ్ చేసాము. ఇప్పుడు అందదు కాబట్టి ఇప్పుడు ఏం చేసామంటే మన దగ్గర ఒక స్టాండ్ చేయించుకున్నాం దీనికి, స్టీల్ పైపు. దానికి మనకి ఆన్లైన్ లో ఒక ఈ ప్రూనింగ్ కటర్ ఒకటి వస్తుంది. ఓకే, అది అది ఒక 900 ఏమో ప్రూనింగ్ సాబడింది, అదే రంపము 900. ఇంకొక 500 తో ఒక 10 feet 15 feet ఏమో పోల్ తీసుకున్నాం, స్టీల్ పోల్. సో దానికి అటాచ్ చేసుకుని కింద నుంచినే 20 అడుగులు పైనకి రంపంతో తీసేయచ్చు, ఎందుకంటే అది పొడవుగా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఈ చెట్లు గ్రోత్ రావడానికి సన్లైట్ అంటే సూర్యుని కిరణాలు చాలా ఇంపార్టెంట్ అంటారు. సో మీరు దాన్ని ఎలా చేస్తున్నారు? తర్వాత మీరు ఈ థిన్నింగ్ చేస్తారు కదా ఈ టేకుకి, సో మీరు ఆ ప్లానింగ్ ఎలా చేస్తుంటారు? అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత దగ్గరగా నేను చెట్లు పెట్టుకుంటాను ఫస్ట్. అంటే 6x6 పెట్టుకోవచ్చు, సజెస్ట్ చేస్తారు. 6x6 కూడా అంటే ఇట్లా 6 కూడా. సో మీరు 9 అడుగులు తీసుకున్నారు, 6 feet మినీ ట్రాక్టర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను పెద్ద ట్రాక్టర్ తోనే చేస్తుంటాను కాబట్టి. సో పెద్ద ట్రాక్టర్ తో కల్టివేట్ చేయాలని చెప్పేసి మీరు 9 అడుగులు తీసుకున్నారు. సో ఈ రోటావేటర్ చేసుకోవడానికి. సో ఓన్ గా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉండి అంటే 6 feet పెట్టుకుని థిన్నింగ్ కి బాగుంటుంది. చిన్న ట్రాక్టర్ అయితే 6 feet పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకు నేను 6 feet పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ పడతాయి. సో ఇనిషియల్ గా వాటికి బ్రాంచెస్ వచ్చేది ఉండదు, ఒక 20 feet వరకు 20-25 వరకు నేరుగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఎక్కువ మళ్ళీ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి 3-4 years తర్వాత బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఏమంటే మనకు అన్ని కరెక్ట్ చెట్లు వస్తాయి, మంచి చెట్లు వస్తాయి అనేది గ్యారెంటీ ఉండదు. ఏ పంట పెట్టే దాంట్లో నాసి రకాలు ఉంటాయి, మంచి రకాలు ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఒక 6 years 7 years తర్వాత మంచి రకాల చెట్లు ఉండిచ్చి చెట్టు తర్వాత చెట్టు వదిలి వీక్ గా ఉండే చెట్టు కానీ చెట్టు సరిగ్గా పెరగలేకపోతే వాటిని తీసేస్తుంటాం. సో ఇప్పుడు మీరు 6 అడుగులకు ఒక చెట్టు వేసుకున్నారు, అప్పుడు మధ్యలో ఒక చెట్టు తీస్తే 12 అడుగులు చెట్టుకి 12 అడుగులు. ఓకే, సో ఇది ఆ తీసేసిన చెట్టు ఏం వేస్ట్ అవ్వదు. సో మనం లోకల్ గా ఫర్నిచర్ వాళ్ళకైనా అమ్ముకోవచ్చు, లేదంటే మన 6 years కి అప్పటికి సైజ్ వచ్చి ఉంటుంది చెట్టు. ఇప్పుడు 3 years కింద వచ్చింది కదా, 3 years కింద వచ్చింది అంటే ఇంచుమించు ఒక 1 feet వచ్చింది. ఓకే, 6 years or 7 years కి ఒక 2 feet దాకా వస్తుంది. 2 feet దాకా వస్తుంది. మన ఇంటి అవసరాలకైనా వాడుకోవచ్చు, లేదా మనం అప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. సో మీరు కట్ చేసిన చెట్టు సేల్ చేసుకోవచ్చు 6 years కానీ. ఓకే, అవి ఏమిటికి ఉపయోగిస్తారు? ఆ సైజ్ తక్కువ ఉంటది కదా, చిన్న చిన్న ఫర్నిచర్స్ కానీ. ఇప్పుడు మామూలుగా ఈ వుడెన్ ఫర్నిచర్స్ ఎక్కువైపోయి ఇంట్లో కూడా వుడెన్ బౌల్స్, వుడెన్ గరిటెలు ఇట్లాంటి కూడా ఎక్కువయ్యాయి కదా. సో వాటన్నిటికి కూడా వెళ్తుంది. సో థిన్నింగ్ ప్రాసెస్ లో మీరు 6 years కి అంటే 6 సంవత్సరాలకు ఒకసారి మీరు చేసుకుంటారు. సో తర్వాత అలాగే ప్రాసెస్ కొనసాగుతుందా మళ్ళీ 12 years కి ఇలా? అది చేయొచ్చు. అదే ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఏదైనా ఒక చెట్టు చాలా డామినేట్ అయిపోయి సైడ్ చెట్లు రానికోకుండా చేస్తుంది, ఎక్కువ షేడ్ వస్తుంది, వెలుతురు రానికోకుండా చేస్తుంది అంటే అది కరెక్ట్ గా వచ్చింది, సైజ్కి వచ్చింది, దాన్ని కట్ చేయొచ్చు అంటే దాన్ని కట్ చేయడం మంచిది అనమాట. వేరే చెట్టుని ఇంకొకటి డామినేట్ చేస్తుంది అన్నప్పుడు, సో ఆ చెట్టు ద్వారా వేరే చెట్లకు కానీ ఇబ్బంది కలుగుతుంది, అది గ్రోత్ కి చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు దాన్ని అనేసి మనం కట్ చేసుకుంటారు. సో మీరు దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది?
దీని లైఫ్ వాళ్ళకైతే మన కంపెనీ వాళ్ళు చెప్పడము మీరు హార్వెస్ట్ చేసే టైంకి ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి దీన్ని? 13 years అని చెప్పారు. 13 years కి 13 సంవత్సరాలకి కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేనేమనుకుంటున్నా అంటే కొంచెం అంటే వాళ్ళు చేసుకోవచ్చు అంటారు. మనం కూడా ఇప్పుడు 13 సంవత్సరాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ ఏమంటే నా అవసరం ఉంటే చేసుకుంటాం, లేదంటే ఇంకా అట్లే వదిలేసినంత వరకు పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, దానికి వచ్చే రిటర్న్ పెరుగుతూ ఉంటుంది. సో మాక్సిమం ఒక 18 to 20 years 18 to 20 years ఈజీగా అయితే ఉండాలి. 18 years అయితే ఈజీగా అయితే ఉండాలి. దానిపైన మన ఇష్టం, మనం ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. సో మీరు థిన్నింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా, సో 6 years కి ఒకసారి 12 years కి ఒకసారి అలా థిన్నింగ్ చేసుకుంటే 18 years కి మీరు ఎన్ని చెట్లు నిలుపుకుంటారు? నేనైతే ఒక 600 నిలుపుకుందాం అనుకుంటున్నాను. 600 మంచి చెట్లు. నాకు ఫైనల్ గా రిటర్న్ రావాల్సింది 600 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడు మీరు థిన్నింగ్ చేయడం వలన చెట్లు కొన్ని మధ్యలో తీసేస్తారు కాబట్టి సూర్యరశ్మి బాగా పడి మంచి గ్రోత్ వస్తుంది. సో మీరు ఒక 600 చెట్లు కాంపిటీషన్ తగ్గుతుంది, సో గ్రోత్ కూడా బాగా ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఒక 600 చెట్లు నిలుపుకోవాలనుకుంటున్నారు. ఇంకొకటి మీరు సాయిల్, ఈ సాయిల్ రెడ్ సాయిల్ అంటున్నారు కదా, దీనికి మీరు వాటర్ ఎలా ఇచ్చుకుంటారు చెట్లకి? నేను చెట్టు ప్లాంటేషన్ చేసినప్పుడు ఎవ్రీ త్రీ డేస్ ఒకసారి వాటర్ ఇచ్చేవాడిని. ఏం లేదు, పైన భూమి ఆరిందంటే వాటర్ ఇవ్వాలి. పైన భూమి ఆరిందంటే వాటర్ ఇవ్వాలా. వాటర్ మరి ఎక్కువ తీసుకోదు, మరి తక్కువైనా దీనికి వాటర్ తక్కువ అయిపోతే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. వాటర్ వాటర్ తక్కువైతే సైడ్ బ్రాంచ్లు ఎక్కువ వస్తాయి. అంటే అది వాటర్, అది మనకి ఇండికేషన్ అనమాట. వాటర్ పోవట్లేదని. సో అందుకనేసి ఇనీషియల్ స్టేజ్ లో ఆ సైడ్ బ్రాంచెస్ రాకుండా మంచి మనము పశువుల ఎరువు నీళ్లు బాగా ఇచ్చుకుంటూ వస్తే రెగ్యులర్ గా త్రీ డేస్. సో ఎటువంటి ఎరువులు ఇస్తున్నారు మీరు? ఏమైనా ఆర్గానిక్ ఎరువులు ఏమన్నా? ఇదే పశువుల ఎరువులు అయితే ఇచ్చాము. పశువుల ఎరువు ఇనీషియల్ గా అయితే చెట్టు చిన్న ఉన్నప్పుడు వేరే వ్యవస్థ కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పేసి ఇది 19 వదిలేను. అది ఒక ప్యాకెట్ అంతే. 25 kgs ప్యాకెట్ ఒకటి వదిలే. దాని తర్వాత ఇంకేం వదలలేదు. సో టోటల్ గా తర్వాత ఆర్గానిక్ పశువుల ఎరువు టోటల్ అంతా పశువుల ఎరువు. ఓకే. సో మామూలుగా ఈ అనంతపూర్ సత్సాయి డిస్ట్రిక్ట్ లో టెంపరేచర్ హెవీగా ఉంటుంది. సో మీరు సమ్మర్ లో ఎలా వాటర్ మేనేజ్మెంట్ ఎలా? సమ్మర్ లో ఎవ్రీ 2 days కి అయితే వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు పెద్ద చెట్లు కాబట్టి ఏం పర్లేదు, 3 days 4 days ఒకసారి ఇస్తుంటాం. ఇంకా రైనీ సీజన్ లో అయితే మాక్సిమం ఇచ్చేదే ఉండదు. రైనీ సీజన్ ఇలాగా మీకు వాటర్ సోర్స్ బాగానే ఉందా? వాటర్ సోర్స్ బాగుంది. ఈ 3 years కి సరిపడా వాటర్ 2.5 నుంచి వస్తాయి. మొత్తం అంతా ఒకే గేట్ వాళ్ళతోనే వెళ్తాయి. మీరు మామూలుగా ఈ సమ్మర్ లోనే ఎక్కువ వాటర్ పడుతుంది అంతే. సమ్మర్ లో వాటర్ ఎక్కువ అవసరం పడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ రైనీ సీజన్, ఎస్పెషల్లీ ఈ గ్రోతింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఏప్రిల్ లో. ఏప్రిల్ నుంచి మనం బాగా వాటర్ ఇచ్చుకుంటూ వస్తే కరెక్ట్. అప్పుడు అన్ని ఆకులు రాలిపోయి ఉంటాయి. ఏప్రిల్ లో చిగురు వస్తుంది, అప్పుడు ఎక్కువ వాటర్ కావాలి. ఇంకోటి దీనికి స్లీపింగ్ టైంలో దీన్ని ఎక్కువ మనం ప్రెజర్ పెట్టకూడదు అనమాట. అంటే వాటర్ ఇవ్వడము, ఫర్టిలైజేషన్ ఇవ్వడము ఆ టైంలో చేయకూడదు. ఎందుకంటే అది అంటే ఎలాగుంటుంది, మనం నిద్రపోయిన మనిషిని డిస్టర్బ్ చేస్తున్నట్టు. సో దాన్ని వదిలేయాలి. ఎప్పుడన్నా ఒకసారి ఒక 1 week ఒకసారి లైట్ గా తగ్గించుకోవాలి అంతే. చెట్టు చనిపోకుండా పూర్తి డ్రై కాకుండా ఇస్తా ఉండాలి. ఆ టైంలో ఫర్టిలైజేషన్ ఇవ్వకూడదు. ఎప్పుడు మనం ఫర్టిలైజేషన్ ఇవ్వాలంటే గ్రోతింగ్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చుకుంటే, ఏప్రిల్లో కానీ మేలో కానీ ఇచ్చుకుంటే బాగుంటుంది. మీరు ఏ సీజన్ లో ఈ మొక్క నాటుకుంటే బెటర్ అని చెప్పి అంటారు? ఇది యాక్చువల్గా అయితే అదే నేను అన్నట్టు గ్రోతింగ్ పీరియడ్ స్టార్ట్ ఏప్రిల్ మేలో. ఏప్రిల్ ఎండలు ఎక్కువ ఉంటాయి అనుకుంటే మే జూన్ లో స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు తెలియక నేను ఏం చేశానంటే అక్టోబర్ లో చేశాను. స్లీపింగ్ అక్టోబర్ అంటే బాగా మంచి చలికాలం అవి నిద్రావస్థకు పోయే టైం అనమాట. సో అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే అప్పుడు ఇలాగే 2021 లో మనకి అక్కడ ఎక్కువ వర్షాలు వచ్చి పుట్టపర్తి కూడా అప్పుడు మునిగి అంటారు కదా. సో అప్పుడు వర్షాలు ఎక్కువైపోయి చెట్లు అన్ని డ్యామేజ్ చనిపోయాయి. నాకు మళ్ళీ చెట్లు నోయిడా నుంచి రావడానికి ఒక 6-7 months లేట్ అయింది. సో అట్లా కొన్ని అన్ఈవెన్ గా అయిపోయాయి. సో మీరు రీప్లేస్ చేసుకున్నారా చనిపోయిన చెట్లు? రీప్లేస్ చేసుకున్నాము. దాంట్లో కొద్దిగా మహాబలి పెట్టాము. సో అలా కాకుండా గ్రోతింగ్ పీరియడ్ లో జూన్ జూలైలో కానీ మేలో కానీ స్టార్ట్ చేసుకుంటే వాటర్ ఫెసిలిటీ ఉండే వాళ్ళు మేలో ఏప్రిల్ కూడా పెట్టుకోవచ్చు. డ్రిప్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఎండను తట్టుకుంటాయి. ఎండకి ఏమి ఇబ్బంది లేదు. సో వాటర్ ఉంటే మేలో ఏప్రిల్ మేలో కూడా అదే మంచి టైం. నేను అక్టోబర్ లో పెట్టింటే అది నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ వరకు కూడా గ్రోత్ లేవు. చలికాలం తక్కువ తగులుతుంది, మంచి కురిసే టైము. ఎట్లా చెట్లు పెట్టాడో అట్లే ఉన్నాయి. మొత్తం అంతా గడ్డి ఇది క్లీన్ చేయడమే సరిపోయింది. ఈ చెట్లు పైకి వస్తా లేదనేది ఒక పెద్ద. అప్పుడు వర్షం పడుతుంటుంది, మీరు ఈ కలుపు తీస్తూనే ఉన్నాము. ఇట్లా తుఫాను గడ్డి ఎక్కువ, గ్రోత్ లేదు. ఇది అసలు మూవ్మెంట్ లేదు మొక్కల్లో అనుకుంటే ఏప్రిల్ నుంచి విగ్రస్ గా గ్రోత్ వచ్చేసింది. ఒక్కో లీఫ్ దాదాపు ఇంత పెద్దగా చాలా పెద్దగా వచ్చేసి అప్పుడు ఏప్రిల్ నుంచి అలా స్టార్టింగ్ స్టేజ్ లో ఆకులు వెడల్పుగా చాలా పెద్దగా వస్తాయి.
యాక్చువల్గా వాళ్ళు మనకు చెప్పాల్సింది మీరు ఏప్రిల్ నుంచి పెట్టుకోండి లేదా ఇట్లా ప్లాంటేషన్ చేసుకోండి అని కంపెనీలు వాళ్ళకి సేల్ అయిపోతుంది తొందరగా పోవాలి మనకి ఆ టైంలో ఇచ్చారు నాకు తెలియక అట్లా. సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ రైతులకి ఏ టైంలో పెట్టుకోవాలి, ఏ టైంలో చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు పెట్టాలని చాలా ఇంపార్టెంట్. దానివల్ల నాకు చాలా మొక్కలు ఇప్పుడు అన్ఈవెన్ గా అయిపోయాయి. ఇవి డామినేషన్ గా పెరుగుతుంటాయి, అవి కొంచెం స్లో అవుతుంటాయి అనమాట. ఓకే, ఎండ కానీ గాలి కానీ ఫస్ట్ పెట్టిన చెట్లు ఫుల్ డామినేషన్. ఎప్పుడైనా కానీ అది 6 months డిఫరెన్స్ కానీ అది డిఫరెన్స్ అనమాట. ఈ డామినేట్ చేస్తూ పోతుంటాయి. ఓకే, ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ టైం. ఇప్పుడు 3 సంవత్సరాల మొక్క ఎన్ని సంవత్సరాలకి హార్వెస్ట్ చేస్తారు? ఇది అప్పటికి ఏ సైజ్ వస్తుంది, ఎంత పొడవు పెరుగుతుంది? నేనైతే అది 600 చెట్లు అనుకుంటున్నాను కదా, ఒక మినిమం 5 feet చుట్టుకొలతో వచ్చే వరకు పెంచాలనుకున్నాను. 5 feet చుట్టుకొలత. ఓకే, చుట్టుకొలత రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, 20 feet వరకు సైడ్ బ్రాంచ్ లేదు, 20-25 feet వరకు సైడ్ బ్రాంచ్ లేకుండా చూసుకుంటా. ఓకే, దానిపైన ఎన్ని వచ్చినా వదిలేస్తాను. మాక్సిమం ఎంత వస్తాయి మామూలుగా పొడవు పెరగడం? పొడవు ఇవి పెరిగే ఇప్పుడు నాకు 3 years కి 25-28 అలా వచ్చింది. ఆ ఫీట్ లో ఆ అడుగుల్లో ఉన్నాయి. ఓకే, ఇంకొన్ని లేట్ గా పెట్టాడు కొంచెం తక్కువే ఉన్నాయి. ఓకే, నేనైతే ఒక 50 feet ఎక్స్పెక్ట్ చేస్తాను. 50 feet దాకా వెళ్తాను అనుకుంటాను. 50 అడుగులు. సో 50 అడుగులు పెరిగే ఆస్కారం ఉంది డెఫినెట్ గా. మనం వెస్టర్న్ ఘాట్స్ ఇట్లా ఫారెస్ట్ కి వెళ్ళి చూస్తే అక్కడ వాటికి ఎటువంటి కేర్ ఉండదు. ఒక చెట్టు ఈ సైజ్ లో ఉంటాయి, ఇద్దరు పట్టుకున్నా దొరకవు. ఓకే, అవి దాదాపు 70-80 feet. ఒకవేళ అక్కడ క్లైమేట్ అక్కడ మట్టి వేరనుకో 70-80 feet కాకుండా మనకు ఒక 50-60 feet అయితే డెఫినెట్ గా. సో ఇప్పుడు ప్రెసెంట్ 20-25 feet పెరిగింది. మీరు 50 అడుగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనల్ గా. సో 50 అడుగులు వచ్చేపాటికి చెట్టు చుట్టుకొలత 4 to 5 feet, అంటే 4 నుంచి 5 అడుగులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంది? దీని గణపడుగు ఎలా ఉంది ఇప్పుడు? దీని అదే మీరు అన్నట్టు గణపడుగుల్లోనే దీన్ని పర్చేజ్ చేస్తారు. టన్నుల ప్రకారం అట్లేముండదు, గణపడుగుల్లో పర్చేజ్ చేస్తారు. ఎవ్రీ లాగ్ మెజర్ చేస్తారు అనమాట. చిన్న లాగ్ ఉండొచ్చు, పెద్ద ముద్ద ఉండొచ్చు. అదేలేండి, దాని చుట్టుకొలత 4 అడుగులు వస్తుంది, 3 అడుగులు రావచ్చు, 5 అడుగులు రావచ్చు. 1 feet ఉండేది కూడా తీసుకుంటారు. 1 feet ఉండేది కూడా తీసుకుంటారు. లోపల హార్డ్ వుడ్ ఫామ్ అయిందంటే 1 feet ఉండేది కూడా తీసుకుంటారు. ఇప్పుడు మనకి చైర్ కి కింద ఇట్లా కాళ్ళు వస్తాయి కదా, సో అవి వెళ్తుంటాయి. సో వాటికి కూడా సో మీరు అప్పుడు ఏమంటారంటే ఇది పొడవు ఇలా నిటారుగా పెరిగింది కదా, ఇది కాకుండా సైడ్ కొమ్మలు కానీ మనము గణపడుగుల్లో సేల్ చేసుకోవచ్చు. వాళ్ళే తీసుకుంటారు. అది కూడా మనకి చెట్టును ఫాల్ చేసినప్పుడు చిన్న చిన్న బ్రాంచెస్ తప్ప మొత్తం అన్ని బ్రాంచెస్ తీసుకునేది. సో ఇప్పుడు గణపడుగు ఎలా ఉంది రేటు? ఇప్పుడు గణపడుగు 1500 లో గ్రేడ్, తక్కువ క్వాలిటీ వచ్చేసి. సో మీరు పెంచుతున్నది బర్మా ఇది 1500 నుంచి స్టార్ట్ అయ్యి 5000 వరకు కూడా ఉన్నాయి, 5-6,000 వరకు కూడా ఉన్నాయి. ఓకే, ప్రెసెంట్ రేట్. సో ఇప్పుడు ప్రెసెంట్ రేట్ తో క్యాలిక్యులేట్ చేసుకున్న మనకి గణపడుగు 1500 to 5000 రూపీస్ లోపల పడుతుంది అంటున్నారు. ఇది 50 అడుగుల దాకా పెరిగే మొక్క. సో అప్పుడు ఒక్కొక్క మొక్కకి యావరేజ్ గా 1 లక్ష రూపాయలు వేసుకున్నా. ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు అయితే అట్లున్నాయి. ప్రెసెంట్ రేట్ నేను ఇందాక కూడా మనకు తెలిసిన ఒక అతను యూట్యూబ్ లో చూశాను, ఆయన కాల్ చేసి అడిగాను అనమాట. ఓకే, ఆయన చెప్పాడు ఒక 10 టీ ప్లాంట్స్ చెట్లు సేల్ చేశాయని చెప్పాడు. అతను ఒక్కొక్కటి యావరేజ్ గా 1.2 to 1.3 1,20,000 నుంచి 1,30,000తో 8 చెట్లే అమ్మినాను అని చెప్పాడు. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ చూస్తే మనం 1 లక్ష రూపాయలే ఇస్తున్నాం ఒక్కొక్క చెట్టుకి. సో మీరు 600 చెట్లు నిలుపుకుంటారు ఫైనల్ స్టేజ్ కి. ఇప్పుడు 1800 మొక్కలు ఉన్నాయి. టిన్నింగ్ పోను మీకు ఒక 20 సంవత్సరాల తర్వాత 600 మొక్కలు ఉన్నాయి అనుకోండి. 1 లక్ష రూపాయలతో 600 మొక్కలకి సో మీరు 6 కోట్ల రూపాయలు. ఒక 6 year 6 కోట్ల రూపాయలు ఆదాయం. ఇదే రేట్ ఇట్లే ఉంటే, ఇదే రేట్ ఇలాగే ఉంటాయి. రేట్ అనేది వీటికి తగ్గేదైతే ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకునే రేషియోలో పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 4% to 5% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పెరుగుతూనే ఉంది దాని రేషియో కూడా. సో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, ప్లస్ ఇంకొకటి అందరూ పెట్టలేని పంట ఇది. కరెక్ట్. మామూలుగా టేక్ అంటేనే మనం ఇంపోర్టెడ్ టేక్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన కమర్షియల్ పంటలు అనుకోండి, ఇప్పుడు మస్క్ మెలన్ తీసుకొని, టమోటా తీసుకొని, ఇవన్నీ మన సైడ్ ఏమంటే రైతుల సీజన్ వచ్చిందంటే మొత్తం అందరూ పెట్టేస్తారు. ఇది అలా పెట్టే పంట కాదు. ఇది అంటే చిన్న రైతులు పెట్టలేదు. దీని మీద ఒక 3 ఎకరాల రైతు దీని మీద డిపెండ్ అయ్యి దీని మీద పంటలు పెట్టి బతకాలనుకున్న రైతు 20 ఏళ్ళు చెట్లు పెట్టి వెయిట్ చేయలేడు. సో కాంపిటీషన్ తక్కువ, దీన్ని పెంచడంలో కాంపిటీషన్ తక్కువ. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా ప్రైస్ అనేది రైజ్ అవుతుంది కానీ డౌన్ అయ్యేది ఉండదు. లాస్ట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ ప్రైస్ పెరుగుతుంది కానీ తగ్గేదైతే లేదు. సో మీరు ఫైనల్ స్టేజ్కి వచ్చేపాటికి 6 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు కదా. ఇప్పటి వరకు మీకు వచ్చిన ఖర్చు ఎంత ఉంటుంది? సో ఇప్పుడు మీరు మొక్కలు 100 రూపాయలతో తెచ్చారు. సో 1800 మొక్కలకి 1,80,000 ఖర్చు అయింది. తర్వాత వీడి నాటుకోవడానికి, తర్వాత కలుపు తీయడానికి ఈ 3 సంవత్సరాల్లో ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడు 1,20,000 మొక్కలకి అయింది. ఓకే, ఒక 40,000 డ్రిప్ అయింది. ఓకే, ఫెన్సింగ్ అంతా ఒక 1.5 lakh అయింది. ఓకే, అప్పుడు ఇంకా తక్కువ ఉంది కాబట్టి 1.5 lakh అయింది. 4 lakhs. ఇప్పటికే 4 lakhs 4 lakhs అయింది. 1.5
నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఈ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఒక మినిమం ఒక 40,000 అని వస్తుంది. మినిమం 40,000 40 to 50,000 అనుకోండి వస్తుంది. సో ఇంకా మీకు ఇంకా 17 సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి మెయింటెనెన్స్ తగ్గుతుంది. అదే ఇప్పటి నుంచి మెయింటెనెన్స్ మీరు ఒక 40 to 50,000 వస్తుంది ఇయర్ కంటున్నారు. ఇప్పటికి వచ్చింది, ఇప్పటి వరకు 4 lakhs వచ్చింది మీకు. 4 lakhs వచ్చింది ఎవ్రీ ఇయర్. ఈ లాస్ట్ 3 years కూడా మెయింటెనెన్స్ కి ఒక 40,000 తీసేసిన ఇది 1 లక్ష రూపాయలు, అంటే ఒక 5 lakhs. సో మొత్తానికి 20 సంవత్సరాలకి ఒక 15 నుంచి 20 లక్షలు 15 నుంచి 20 లక్షలు మెయింటెనెన్స్. సో మీరు 15 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 20 ఏళ్ళకి. సో 6 కోట్ల రూపాయలు మీకు ఆదాయం. సో ముక్క బాగా గ్రోత్ వచ్చి మంచిగా పెరిగి మంచి ఆ ప్రజెంట్ మార్కెట్ రేట్ బాగుండి మంచి రేట్ వస్తే ఇప్పటి ప్రజెంట్ మార్కెట్ రేట్ తో పోల్చినా మీకు 6 కోట్ల రూపాయల ఆదాయం బాగుంది. ఓకే. సో ఇంకొకటి దీనికి మేజర్ గా వచ్చే డిసీజెస్ ప్రధానంగా ఎలాంటివి మీరు డిసీజెస్ ఫేస్ చేశారు? ఓకే, ఎటువంటి రోగాలు వచ్చాయి ఇప్పటి వరకు, దానికి మీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నారు? దీనికైతే ఏమొస్తాయంటే ఫస్ట్ అదే నేను చెప్పినట్టు వేరుపురుగు ఎక్కువ వస్తుంది. ఓకే, చాలా డెలికేట్ అనమాట ఇది. వేరు వ్యవస్థ చాలా డెలికేట్ గా ఉంటుంది. వేరు పురుగు వచ్చిందంటే ఇమీడియట్ గా ఇంకోటి ఏంటంటే ఇది చనిపోతుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట. ఓవర్ నైట్ చనిపోతుంది. ఓకే, ఓవర్ నైట్ మొదల్లో స్టార్ట్ అవుతుంది. మొదలు లోపల స్టార్ట్ అవుతుంది, బాగానే ఉంటుంది, చెట్టు ఏం బాగుంటది. సడన్ గా ఆకులు డల్ అయిపోవడం గమనిస్తాం అనమాట. అంటే లోపల తొలుస్తూ వస్తుంది. లోపల తొలుస్తూ ఉంటది. ఓకే, వేలు తినేస్తూ ఉంటది. ఓకే, చెట్టు బాగానే ఉంటది. ఒక 2-3 days లో చనిపోతుంది. సో దానికి మీరు అప్పుడు తవ్వి చెట్టు ఇట్లా పట్టుకొని చూస్తే కొంచెం షేక్ అవుతుంది అనమాట. ఓకే, కిందంతా భూమి కదులుతుంది. అప్పుడు దాన్ని వంచి తీసేసి చూస్తే కింద అంతా వేరంతా తినేస్తుంది. సో దానికి ఎటువంటి చర్యలు? దానికి మనం ఈ 3G గుళికలు మనం ఎప్పుడైతే వీడింగ్ తీసేసి క్లీన్ చేస్తాం కదా, సో అప్పుడు ఒకసారి చుట్టూ ఇట్లా 3G గుళికలు వేసామంటే లేదా ఈ క్లోరో 50 కానీ ఇవి డ్రిప్ లో వదిలిన వేరుపురుగు అనేది కంట్రోల్ చేయొచ్చు. అది చాలా పెద్ద సమస్య అనమాట. చెట్టు అది ఫస్ట్ 2 years వేరుపురుగుతో సమస్య ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంక 3rd year నుంచి చెదులు స్టార్ట్. మీరు అది రెడ్ సాయిల్ కదా, ఇది రెడ్ సాయిల్ కి ఆ చెదులు ఎక్కువ వస్తుంది. చెదులు ఎక్కువ ఉంటుంది. బ్లాక్ సాయిల్ లో కూడా ఉంటుంది, కానీ రెడ్ సాయిల్ లో ఎక్కువ ఉంటుంది. దానికి మనం ఇప్పుడు దీనికి లైమ్ ఇది జస్ట్ సున్నం అనమాట. సున్నం అప్లై చేస్తాం ఒక 2 feet అలాగా. ఓకే, ఈ సున్నం అప్లై చేయడం వల్ల టర్మైట్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఇది కంట్రోల్ సున్నం పోవడం వల్ల కంట్రోల్ అయిపోతుంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇది బాగా కనిపించి ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి ఇది తడిచిపోయింది. అదే లేకుంటే బాగా తిక్కుగా కనిపించేది, వైట్ గా కనిపిస్తుంది. అవును. సో ఈ సున్నం పూసుకోవడం వల్ల దీన్ని అరికట్టచ్చు చెదుల్ని అరికట్టచ్చు. ఓకే, తర్వాత ఇంకా వీటికి చిన్న చెట్లు అప్పుడు ఆకులు బాగా ఫ్రెష్ గా వెడల్పుగా ఉంటాయి. ఎక్కువ ఈ వీటిని ఏమంటాము లద్దె పురుగుల్ని ఎక్కువ ఆశిస్తుంది. అంటే ఆకు తినేసే రసం పీల్చే పురుగులు ఎక్కువ ఆశిస్తాయి దీన్ని. అప్పుడు మనము స్ప్రేయింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మామూలుగా లోకల్ గా దొరికే ఏ మందు పురుగు మందు ఏది ఇచ్చినా ఆకు తొలిచే పురుగుని దానికి కావాల్సిన పెస్టిసైడ్స్ వాడితే కంట్రోల్ అయిపోతుంది. స్పెసిఫిక్ గా ఒకటే వాడాలని ఏం లేదు. ఎంత తక్కువ ప్రైస్ లో ఏది దొరికినా కూడా మనం వాడచ్చు. ఎక్కువ దానికైతే పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు 3 years తర్వాత ఎటువంటి రోగాలు వస్తాయి? ఇప్పుడే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు 3 years తర్వాత ఇప్పుడు దీనికి లోపల హార్ట్ ఫుడ్ అనేది చిన్నగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంటది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్టెమ్ బోరర్ కాండం తొలిచి పురుగు అనేది అటాక్ అవుతుంటది. ఓకే, సో మనం నెగ్లెక్ట్ చేయకూడదు, చూసుకుంటా ఉండాలి. ఎక్కడైతే చెట్టు దగ్గర అది దాని డస్ట్ రాలుతుంది, డస్ట్ పడుతుంటది. ఓకే, లేదా అది తినేసిండే వ్యర్థము లోపల తులిసిండే వ్యర్థం అంతా దీనికి బూజు మాదిరి బట్టి చెట్టు దగ్గరే కనిపిస్తుంది. ఓకే, ఇలాంటి చోట ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, అది కిందికి పడుకోకుండా దానికి ఒక మనకి సాలిడ్ వెబ్ ఉంటుంది, స్పైడర్ వెబ్. ఆ టైప్ లో దానికి వెబ్ ఉంటుంది. ఆ డస్ట్ కూడా పడుకోకుండా అక్కడ చెట్టుకే ఖర్చుకుంటుంది పైన. ఓకే, సో దాన్ని గమనించి మీరు చర్యలు తీసుకోవాలి. సో మీరు పెట్టేసాము 20 ఏళ్ల వరకు దీన్ని జీరో మెయింటెనెన్స్ అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసుకుంటే చర్యలు మంచి గ్రోత్ రావడానికి ఆస్కారం. ఇవి సేల్ చేసే టైంలో, ఐ మీన్ హార్వెస్ట్ చేసే టైంలో, కట్ చేసే టైంలో ఎటువంటి పర్మిషన్స్ అవసరం అంటారు కదా? వీటికైతే డెఫినెట్ గా పర్మిషన్స్, ఎందుకంటే ఇది ఫారెస్ట్రీ కదా, ఈ చెట్టుకి పర్మిషన్ అవసరము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి.
ఈ ఎంఆర్ఓ వాళ్ళతో కూడా ఏమైనా తీసుకోవాల్సి వస్తుందేమో. అంటే పెట్టడానికి అయితే ఏం అవసరం లేదు, ఏం పర్మిషన్ అవసరం లేదు. నేను కనుక్కుంటే పెట్టడానికి అయితే ఏం అవసరం లేదు, మీరు కొట్టినప్పుడు అయితే తీసుకోవాల్సి కరెక్ట్. ఇది ఫారెస్ట్ పర్మిషన్ ఎందుకంటే ఫారెస్ట్ రేంజ్ లో ఉందా లేదా మీ పొలంలో మీ సర్వే నెంబర్ లో మీరు వేసుకున్నారా? అంటే ఇది ఇక్కడ మన తోట దాటి బయటకు వెళ్ళిందంటే లాగ్, దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, ఇది మా తోట నుంచి వచ్చింది. లేదా ఇది నువ్వు అడవిలోంచి స్మగిల్ చేసి తీసుకొచ్చావా, అడవిలో చెట్టు కొట్టొచ్చావా, మన చేనులో చెట్టు కొట్టామనేది ప్రూఫ్ ఉండదు. సో మేబీ ఫారెస్ట్ వాళ్ళతో తీసుకోవాలి పర్మిషన్, అట్ ద సేమ్ టైం ఎంఆర్ఓ వాళ్ళతో తీసుకోవడానికి, తహసీల్దార్ తీసుకోవడానికి కారణం ఏమంటే ఇది మీ సర్వే నెంబర్ లో ఉందా లేదా అనేసి, పండిన పంట లేదా అని వాళ్ళు ఫస్ట్ ఇన్స్పెక్షన్ కి వచ్చి మేబీ మీకు పర్మిషన్ ఇవ్వచ్చు. కౌంటింగ్ ఇస్తారు, ఎన్ని చెట్లు కొడుతున్నామంటే ఆ చెట్లు అదే నెంబరింగ్ ఇస్తారు. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఆ లాగ్ అంతా మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఇంత లాగ్ ఇంత మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆ రూట్ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. సో లెట్స్ సే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తుంది అనుకోండి, ఎన్ని చెక్ పోస్టులు దాటాలి, ఎక్కడ వరకు బెంగళూరు వరకు మాత్రం వీళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అంటే బయర్స్ చూసుకుంటారు. మనం ఓన్లీ ట్రీ ఫాలింగ్ పర్మిషన్ ఒకటి తీసుకుంటే సరే. సో బయర్స్ ఇక్కడికే వస్తారు. మీకు ఏమన్నా చుట్టుపక్కల ఐడియా ఉందా? అంటే ఇప్పుడు మనం ఎంతవరకు నెక్స్ట్ ఒక 3 years లో మనం కటింగ్ అయితే చేస్తాం కదా, ఇప్పుడైతే చేయలేదు కాబట్టి మనకి. కానీ థిన్నింగ్ చేసినప్పుడు మీకు ప్రాసెస్ కావాలా, ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ నేను బయట టింబర్ డిపో వాళ్ళని ఎక్కడైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద డిపో వాళ్ళని కలవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగింది. వాళ్ళైతే ఉంటే చెప్పండి సార్, మంచి క్వాలిటీ ఉంటే మేము తీసుకుంటాం, మేము చూసుకుంటాం ప్రాసెస్ అంతాను, మీరు జస్ట్ మాకు పర్మిషన్ ఇప్పించండి, ట్రీ ఫాలింగ్ పర్మిషన్ ఇప్పిస్తే మేము తీసుకుంటాము అని చెప్పారు. ఇంకొకటి, మీరు ఈ చెట్ల మధ్యలో స్పేస్ ఉంది కదా, మీరు ఏమైనా అంతర పంటలు ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు కదా? ఇప్పుడైతే కష్టం, నీడ్ వచ్చేస్తుంది. ఇనీషియల్ గా మామూలుగా ఫస్ట్ 3 years వరకు 2 years 3 years వరకు అయితే వేసుకోవచ్చు. చేసినారా అప్పుడు ఏమన్నా అంతర పంట? అంతర పంట నేను అప్పుడేం వేయలేదు. అప్పుడు పంటలు వేసేకి నాకు టైం లేదని ఇది వేసేసా. అందుకని నేనేం వేయలేదు. కానీ ఇప్పుడు ఒక క్లైమేట్ ఇందులో కొంచెం కూల్ గా బాగుంటుంది కాబట్టి ఏమన్నా ఇలాచి ఏమన్నా ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఒక 500 plants తో వేద్దామని ఆలోచన. ఇలాచి చిన్నకారు రైతులు ఇలాంటి చెట్లు పెంచుకోవచ్చునా, వేసుకోవచ్చునా పొలంలో? వేసుకోవచ్చు డెఫినెట్ గా. అంటే మేజర్ క్రాప్ గా కాకుండా బార్డర్ క్రాప్స్ ఎవ్రీ 6 feet కి ఒక మహాగాని ఒక టేకు, అట్లా ఒక 6 feet కి. ఇప్పుడు ఒక 3 acres ఉందనుకోండి, నేను బార్డర్ కేసిన 400 నుంచి 500 చెట్లు పడతాయి. బార్డర్ క్రాప్ వేసుకుని ఆ 400 plants నేను బాగా కాపాడుకున్నా మంచి ఆదాయం. సో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు వ్యవసాయం చేస్తూ చుట్టూ ఫెన్సింగ్ దగ్గర చుట్టూ పొలం చుట్టూ ఒక 400 మొక్కలు నాటుకున్నా వాళ్ళ వ్యవసాయానికి ఏమీ ఆటంకం కాదు. కరెక్టా? ఇప్పుడు నాకు ఈ 3 కింద 2 మొత్తం 5 acres ఉంది. సో దాని బార్డర్ కూడా నేను ప్లాన్ చేస్తున్నా. కింద 2 acres కూడా బార్డర్ ఇదే ప్లాన్ చేస్తున్నా. ఒక మహాగాని ఒక టేకు ప్లాన్ చేసి 5 acres ఎన్ని వేసుకోవచ్చు చుట్టూ 5 acres కంటే 6 feet వేసుకుంటే నాకు తెలిసి మినిమం ఒక 400 to 500 plants ఈజీగా పడతాను నేను అనుకుంటున్నాను. ఇంకా మెజర్మెంట్ చేయలేదు కానీ 500 plants అయితే ఈజీగా మనం ఓకేలేండి. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఒక 300 మొక్కలు వేసుకున్న ఆదాయమే కదా. దానికి సపరేట్ గా డ్రిప్ ఇచ్చేసి ఇనిషియల్ గా దానికి సపరేట్ గా నువ్వు పంట ఉన్నా లేకపోయినా ఆ డ్రిప్ వాటికి నీళ్లు వెళ్ళేటట్టు అరేంజ్మెంట్ చేసుకుంటే చుట్టూ చూసుకున్న ఆ చెట్లు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక 3 years బాగా జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత వాళ్ళకి లైఫ్ లో ఇంకా ఇప్పుడు మనము దీన్ని కేర్ గా చూసుకుంటే ఇది రేపటి తరాల మొక్క అంట. డెఫినెట్ గా రేపటి తరాలు. మీరు అట్లీస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ కో వాళ్ళ పెళ్లికో ఏదో దానికి వాళ్ళు మీ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేపాటికి ఇది మీ చేతికి హార్వెస్టింగ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ టేక్ ఫార్మ్ 3 acres ఉంది కదా, సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎటువంటి అనుభవం ఇందులో? అనుభవం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాగానే ఒక పీస్ మైండ్ దొరుకుతుంది. ఈ చెట్లు గ్రోత్ అయ్యేదాన్ని చూస్తున్నా. అంటే మనం ఒక ఈ 1800 plants, ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు ఇవి కార్బన్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. సో హై కార్బన్ ని తీసుకుంటాయి, ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ గా మంచి ఇక్కడ డెవలప్ చేస్తుంది ఆక్సిజన్ గానీ. ఇప్పుడు మనం నెక్స్ట్ 20 years అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 acres నేను ఈ 3 acres లో నెక్స్ట్ 20 years కి కమర్షియల్ క్రాప్స్ వేస్తుంటే ఇన్సెక్టిసైడ్స్ వాడాల్సిందే, పెస్టిసైడ్స్ వాడాల్సిందే. అవి వాతావరణానికి అవి దెబ్బతీసే. నెక్స్ట్ 20 years నా వల్ల ఎటువంటి హాని ఉండదు అనమాట ఈ వ్యవసాయం వల్ల. దీని ప్లస్ ఇంకోటి ప్రాఫిట్. ఇవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మనకి చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రీ. ఓకే, దీనికి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఏమన్నా స్కీమ్స్ ఏమన్నా పొందారా మీరు? ఏం లేదా. ఇది కమర్షియల్ దాని కింద తీసుకుంటారు. సో కమర్షియల్ కి ఏమి ఇవ్వరు అనమాట. మామూలుగా హార్టికల్చర్ కి అయితే ఈ మ్యాంగో గానీ సీనాబాద్ వీటికైతే ఇస్తారు. దీనికైతే ఏమి ఇవ్వరు. సో ఇంకొకటి, ఇది లాంగ్ టర్మ్ 20 years తర్వాత మీకు ఆదాయం వస్తుంది, షార్ట్ టర్మ్ ఆదాయం కాదు. సో ఇలాంటివి మీరు ఎలా, అంటే మీకు ఇప్పుడు ఆదాయం లేదు దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కానీ, సో అటువంటిప్పుడు రైతులకు మీరు ఇచ్చే సజెషన్? అదే అండి నేను చెప్పింది ఏంటంటే
మామూలుగా నేను ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం మీద డిపెండ్ అంటే నేను కూడా దీన్ని పెట్టలేదు. ఏదైనా మాక్సిమం అంటే బార్డర్స్ పెట్టుకునింది. ఓకే. సో నేను దీని మీద వ్యవసాయం మీద డిపెండ్ కాలేదు కాబట్టి, బయట నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ అంతో కొంత నెలకి ఏదో వచ్చిన దీని పెద్ద ఖర్చు ఏమి ఉండదు నాకు. దీని మెయింటెనెన్స్ ఈజీ అనమాట. అదే ఒక నార్మల్ రైతు అయితే వీటిని మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం. 20 years వెయిట్ చేయాలంటే కష్టం. మెయింటెనెన్స్ చేయగలడు రైతు కూడా, 20 years వెయిట్ చేయాలంటే కష్టం, వెయిట్ చేయలేరు రైతు. ఓకే అండి, ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని. ఇదండి, వీరు 3 ఎకరాల పొలంలో టేకు సాగు చేస్తున్నారు. వీరు నోయిడా నుంచి మొక్కలు తెప్పించుకున్నామని చెప్తున్నారు. వీరు పండిస్తున్నది బర్మా టేక్ రకము. ఇక్కడ మొక్క 100 రూపీస్తో తెప్పించారు. వీరు 1800 మొక్కలు తెప్పించారు. 1,80,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మొక్కకు 6 అడుగులు, సాలుకు 9 అడుగులు వేసి వీరు మొక్కలు నాటుకున్నారు. తరువాత ఎవ్రీ 6 years అంటే 6 సంవత్సరాలకు ఒకసారి థిన్నింగ్ చేస్తారు. మొక్క ఎదుగుదల లేనివి మరియు ఒక మొక్క వేరే మొక్కలకి ఏమన్నా హాని చేస్తుంది, దాని సూర్యరశ్మి కిరణాలు పడడానికి ఇబ్బంది ఉందంటే ఆ మొక్క కూడా తొలగిస్తారు. 6 సంవత్సరాలకి ఆ కటింగ్ చేసిన మొక్కలని వాళ్ళు సేల్ చేసుకుంటారు. దాని వల్ల కూడా ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మొత్తానికి 20 సంవత్సరాలకు కాను వీరికి మెయింటెనెన్స్ ఈ 15 నుంచి 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు రానుంది. అలాగే ఈ చెట్టు పొడవు పెరిగేది 40 నుంచి 50 అడుగుల పొడవు పెరుగుతుంది. అలాగే 4 నుంచి 5 అడుగుల చుట్టుకొలతతో గ్రోత్ వస్తుందని చెప్తున్నారు. అప్పుడు మొక్కకి 1,00,000 రూపాయలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ ధర వేసుకున్న ఒక మొక్కకు 1,00,000 రూపాయలు వచ్చిన వీరు 1800 మొక్కలలో 600 మొక్కలు నిలుపుకున్న వీరికి ఈ 3 ఎకరాలలో 6 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. అలాగే రైతులకు ఇవి సజెస్టబుల్ అంటే ఎవరైనా కానీ షార్ట్ టర్మ్స్ లో అంటే తక్కువ సమయంలో కమర్షియల్ పంటలు పెట్టి వాటి వల్ల ఆదాయం వచ్చే దాంతోనే మళ్ళా పంటలు వేస్తుంటారు. సో మనకి ఏదైనా ఆదాయం సోర్స్ ఉండి, సపరేట్ ఇన్కమ్ సోర్స్ ఉండి మనం ఇట్లా 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు టేకు ప్లాంటేషన్ చేసుకుంటే, మనం మెయింటెనెన్స్ చేసుకుంటే 20 సంవత్సరాల తర్వాత మనం ఆదాయం ఆశించవచ్చు. మనము 3 నెలలకి 4 నెలలకి ఆదాయం ఆశించడం కష్టం ఇందులో. సో రైతులకి చెప్పేదేమంటే, మీకు ఇన్కమ్ ఉంది మంత్లీ, తర్వాత మీరు లాంగ్ టర్మ్ లో అంటే 20 సంవత్సరాల తర్వాత ఆదాయం పొందాలనుకుంటే మాత్రమే ఇలాంటి సాగు చేయొచ్చు. ధన్యవాదాలు.